హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవిస్ టేస్టీ టాక్. ఈరోజు మీ ముందుకి డే 2 వీడియోతో వచ్చేసాను ఇన్ తిరుమల. మేమైతే లాకర్ తీసుకున్న వచ్చేసి వెంకటాద్రి నిలయం. అక్కడే కంపార్ట్మెంట్లోనే ఫుడ్ అయితే పెడుతున్నారు మాకు. సరే ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి అయితే వెళ్ళాం. గాయస్ చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో ఫుల్గా. మేము వెళ్ళేసరికి మొత్తం ప్లేట్లు పెట్టేసి చట్నీ వేసేసి ఉన్నారు. అలాగే సాంబార్ రైస్ దద్దోజనం అయితే పెట్టారు గాయస్. మాకైతే ఫుల్గా అంటే మేమైతే 2 times చేయించుకున్నాం. మళ్ళీ తర్వాత వాక్ చేయాలి కాబట్టి ట్రావెలింగ్ చేసి మొత్తం పైన అన్నీ తిరగదామని ఫస్ట్ అలా లోపల పెట్టగానే నాలుకైతే ఫుల్గా అందరికి కాలింది. కానీ చిన్నగా ఊపుకుంటూ ఆర్పుకుంటూ తిన్నాం. చాలా అంటే చాలా బాగుంది గాయస్. తినే కొద్ది వెళ్తా ఉంది. మేమైతే 2 times దద్దోజనం కూడా అయితే 2 times చేయించుకున్నాం. మరి అది దద్దోజనమా పెరుగన్నం అనేది మాకైతే క్లారిటీ లేదు. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే అది ఏంటనేది కామెంట్ చేయండి. సరే ఇంకా చిన్నగా అలా వచ్చేసి కిందకి ట్రావెల్స్ అయితే మాట్లాడుకున్నాం. అన్న పేరు లోకేష్. పాపం మాకైతే ఫస్ట్ 2.5 అయితే చెప్పాడు. కానీ తర్వాత ఇంకా అట్లా ఎట్లా అని చెప్పి డిస్కౌంటెడ్ అయితే 1500 ఓకే అన్నాడు. మమ్మల్ని అయితే గాయస్ ఫుల్ డే అయితే తిప్పాడు అన్న. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటాడు. మనకి ఎంత టైం అంటే అంత టైం ఇస్తాడు ప్రతి ఒక్క టెంపుల్ విజిట్ చేయడానికి. మీ ఓన్ టైం అని చెప్పి మమ్మల్ని వదిలేశాడు అన్న. మేము తిరిగి వచ్చేదాకా మాకు అట్లీస్ట్ ఫోన్ కాల్ కూడా లేదు. గాయస్ మీరు కూడా అక్కడికి వచ్చాక తిరుమలలోకి వచ్చి ఎవరన్నా కావాలి అనుకుంటే మనకి డిస్కౌంట్ ఇస్తాడు గాయస్. డిస్క్రిప్షన్లో అన్న ఫోన్ నెంబర్ ఉంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. విజిట్ చేసిన వాళ్ళు మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా అన్నని కాంటాక్ట్ అవ్వండి. మన ఫ్లెక్సిబుల్ రేట్లోనే. సరే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు సెంటర్ సీట్లో అయితే కూర్చున్నాను, బ్యాక్ సీట్లో. అంటే వీడియో తీసుకోవడానికి బాగుంటుందని. మొత్తం చూడండి గాయస్ ఎలా ఉన్నాయో. మొత్తం ఫుల్గా అయితే చెట్లు మామూలుగా లేదు గాయస్ గ్రీనరీ. బట్ మేము వెళ్ళిన టైం సమ్మర్ కాబట్టి గ్రీనరీ చాలా తక్కువగా ఉంది కొంచెం. అదే చలికాలమో వర్షాకాలం అయితే గాయస్ గ్రీనరీ ఉంటుంది. బాబోయ్ మాటల్లో చెప్పలేము మా ఫీలింగ్. మేమైతే చూడండి గాయస్, అంటే వాటర్ సమ్మర్ కావడం వల్ల కొంచెం కెనాల్స్లో కూడా కొన్ని ఉన్నాయి. లేదంటే ఫుల్ వాటర్ ఉంటాయి గాయస్ చుట్టూ మొత్తం. కింద ఎంత వేడి ఉందో తెలియదు కానీ పైన మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉంది గాయస్. మరి అది ఏంటో తెలియదు. కింద కూడా అదే చెట్లు ఉంటాయి కానీ పైన ఉన్న చెట్లు మేము ముందు కొండల మీద అయినా సరే మరి ఆ మ్యాజిక్ ఏంటో తెలియదు గాయస్. ఫుల్గా చాలా అంటే చాలా కూల్గానే ఉంది. అంత ఎండ కనిపిస్తున్నా సరే, అంత సమ్మర్ అయినా సరే, కానీ ఎక్కడ అంత అయితే మనకి ఎక్కడా లేదు గాయస్. చూడండి ఎట్లా ఉందో రూటు. మామూలుగా లేదు. అది ప్రతి ఒక్కరు నాకు తెలిసి లైఫ్లో అట్లీస్ట్ 1 time అన్నా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ గాయస్. ఏదో హిస్టారికల్ ప్లేసెసే కాదు, మామూలుగా అంటే మన కళ్ళతో మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా అయితే ఉన్నాయి. మనం అంటే ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు, ఏ డే ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఉన్న టైం చిల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి. మన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. సో ఆ ఒపీనియన్తోనే గాయస్ మేము ఎక్కడున్నా ఎలా ఉన్నా. బట్ ఈ ట్రిప్ అయితే మమ్మల్ని చాలా మార్పు అయితే తెచ్చింది. ఖచ్చితంగా ఎవ్రీ 6 monthsకి ఒక ట్రిప్, ఏదో ఒకటి చిన్న ట్రిప్ అన్న ప్లాన్ చేద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాం గాయస్. చూడండి ఎట్లా ఉన్నాయి చెట్లు అయితే. మాకైతే మా దగ్గర క్యామ్ లేదు కానీ ఫోన్ కాబట్టి సరిపోయింది. కానీ క్యామ్ అయితే మాకు ఒక్కొక్కరికి ఫొటోస్ మామూలుగా లేవు. అప్పటికి ఇంకా అన్నని రిక్వెస్ట్ ఆగాడు. మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేదాకా అట్లీస్ట్ మమ్మల్ని కదిలించడం కూడా కదిలించలేదు గాయస్ అన్న అయితే మమ్మల్ని. చూడండి ఎలా ఉన్నాయో చెట్లు ఫుల్గా ఉన్నాయి గాయస్. ఇక చిన్నగా అలా కార్ అక్కడైతే మమ్మల్ని పార్కింగ్ చేయించాడు. ఇంకా చూడండి ఎట్లా ఉన్నారు గాయస్, ఫుల్గా ఉన్నారు. కానీ ఇంకా అది ఎర్లీ మార్నింగ్ 10:30 అయింది గాయస్. ఎర్లీ మార్నింగ్ 10:30 అంటారా, కానీ అక్కడ ఎందుకంటే మాకు ఫస్ట్ డే ఎఫెక్ట్ అయితే మామూలుగా లేదు. చూడండి మా వాళ్ళంతా వీడియో అనగానే అన్నీ స్టిల్ వేస్తున్నారు. అట్లా ఉంటుంది గాయస్ మా ఫ్రెండ్స్తో. బట్ ఈ ట్రిప్ అయితే మమ్మల్ని చాలా అంటే చాలా తెచ్చింది గాయస్. మాలో అయితే చేంజ్. అంటే ఫ్రెండ్స్తో కాదు, వెళ్ళాలి మొత్తం మనం ట్రిప్ ఎంజాయ్ చేయాలి. ఫ్రెండ్స్తో వెళ్ళినా ఎట్లా అయినా సరే ఉంటుంది కదా గాయస్ లైఫ్లో మెమరబుల్ డేస్. మాకైతే ఇది ఒక లైఫ్ లాంగ్ మెమరబుల్ డే. ఇంకా అక్కడికైతే వెళ్ళాం. శ్రీవారి పాదాల దగ్గర దండం పెట్టుకొని ఆ పైకి ఎక్కుతుంటే ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, దిగే వాళ్ళు దిగుతున్నారు. అసలు చూడండి గాయస్ ఎంతగా. నాకైతే అసలు ఇంత చెట్లు ఎట్లా బాబోయ్, ఇంత మామూలుగా లేదు గ్రీనరీ అంతా. చూడండి ఎలా ఉందో. ఇంకా అలా లోపలికైతే వెళ్తున్నాం గాయస్ శ్రీవారి పాదాల మెట్ల మీదకి. వెళ్తూనే ఇంకా తీసుకుంటూ వెళ్తున్నాం వీడియో. కానీ గాయస్ ఉంది అట్మాస్ఫియర్ మాత్రం. అది ఇంకా మేము అనుకుంది ఏంటంటే కొంచెం ఎర్లీగా రావాల్సిందేమో, వ్యూ ఇంకా బాగుండేది. అంటే కొంచెం సన్నటిగా పడతా లైటింగ్కి కొంచెం, అంటే మా చిన్న ఫోన్లే కదా గాయస్. సో అందువల్ల కొంచెం క్వాలిటీ తగ్గుతుంది. అదే క్యామ్ అయితే ఇంకా సూపర్గా వస్తుందేమో.
మీరు ఇలాగే ఇంకా కొంచెం ముందుకు సపోర్ట్ చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అయితే ఇంకా ఇలాంటి కంటెంట్ చాలా అంటే చాలా మంచి కంటెంట్తో వస్తాను గాయస్. చూడండి ఎలా ఉందో, ఫుల్గా క్రౌడ్ అయితే ఇంకా అసలు మామూలుగా లేదు గాయస్. అంటే వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా అలా ఉందో చూడండి, పైకి ఎక్కే కొంది. అంటే ఏంట్రా బాబు ఇంతమంది, మరి అది భక్తా లేకపోతే ఏమవుతుంది గాయస్? అంటే అక్కడికి వచ్చాక అలా ఉంటుందా మరి ఏమో తెలియదు. కానీ లైఫ్లో నేను తెలుసుకున్న నా ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా లైఫ్లో ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేసెస్ గాయస్ ఇవి అయితే. అంటే నాకైతే అనిపించింది, నా ఫీలింగ్ అది. ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళనో ఏమో అక్కడికి వచ్చాక అంతా మేము ఎస్టర్డే అయితే అన్ని మెట్లు ఎక్కి అంత ట్రావెలింగ్ అప్రాక్సిమేట్లీ 18 కిలోమీటర్స్ దాకా వాక్ చేసాం మొత్తం అయితే నేను. బట్ తర్వాత రోజు మళ్ళీ అన్ని ప్లేసెస్ కవర్ చేయాలని చూడండి గాయస్. శ్రీవారి పాదాలు ఎలా ఉన్నారో, ఫుల్గా వచ్చేవాళ్ళు. అంటే అక్కడ 10 రూపాయలు తులసి మొక్క, గులాబీ పువ్వు వేస్తారు. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే చూడండి, వాసు అయితే మాలో అందరికన్నా ఇంకా భక్తి ఎక్కువేమో. వాసుకి అసలు మామూలుగా ఉండడు డేవియేషన్లో ఎప్పుడు. చూడండి గాయస్ చెట్లు ఎలా ఉన్నాయో. ఇంక మేము వెళ్ళేసరికి అక్కడ కొంచెం అందరు ఫోటో షూట్లు చేసుకుంటా ఉన్నారు. ఓరు బాబు ఇది ఏంది బాగుందని చెప్పి మేము కూడా కాసేపు అందరం అయితే ఫోటో షూట్ అయితే చేసుకున్నాం గాయస్. మేము కారు దిగిన దగ్గర నుంచి అన్న మాత్రం మమ్మల్ని అయితే చాలా అంటే చాలా సేఫ్గా తీసుకెళ్ళాడు. మేము రిటర్న్ వచ్చేదాకా మమ్మల్ని అయితే ఇబ్బంది, కనీసం ఎక్కడున్నారు ఎప్పుడు వస్తున్నారని కూడా అడగలేదు గాయస్. అంత ఫ్రీగా ఉంటాడు అన్న. లొకేషన్ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాడు. కొంచెం ఎవరైనా సరే మన తిరుమలలో వచ్చి ఎవరైనా కావాలన్నా ఖచ్చితంగా అన్న కాంటాక్ట్ నెంబర్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా అన్నకు కాల్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఫ్రీగా తిప్పుతాడు గాయస్. మమ్మల్ని అయితే అక్కడ మేము వెళ్ళేసరికి ఇంకా మామూలుగా లేదు. ఇంకా ఫోటో షూట్ అయితే చేసుకున్నాం. ఇంకా చిన్నగా అలా ఫోటో షూట్ చేసుకొని ఇంకా వచ్చేసాం గాయస్. రిటర్న్ వెళ్తుంటే ఇంక చూడండి ఎలా ఉందో అసలు. ఆ చెట్లు బాబు అసలు మామూలుగా లేదు. మనం ఇప్పుడు ఇంటి దగ్గర 4-5 చెట్లు పెంచేసరికి ఎంత ఉండే, అదే అక్కడ ఆ చెట్లు పెంచడానికి అబ్బో అంటే ఎంత పడి మలిచినా సరే. కానీ చూడండి గాయస్ వ్యూ ఎంత బాగుందో. అంత గ్రీనరీ ఉంటేనే కదా గాయస్ ఇంకా మనకి ఇట్లా ఓజోన్ లేయర్కైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర అట్లీస్ట్ ఒక 2 or 3 అన్న ప్లాంట్స్ మళ్ళీ మనం చేయాలనిపించింది మాకైతే. అవి కూడా చిన్నగా స్టార్ట్ చేద్దాం. ఇంకా శ్రీవారి పాదాల నుంచి అయితే రిటర్న్ అయ్యాం గాయస్. అసలు రిటర్న్ వస్తుంటే మాకైతే కొంచెం అంటే ఇంకా ఎర్లీగా వస్తే బాగుండేది అనిపించింది కొంచెం కారులోంచి వీడియో తీసుకోవడానికి. సరే ఇంక ఈసారి ఎట్లా కాలే అని చెప్పి నేనైతే ఫ్రంట్ సీట్కి వచ్చేసాను. అంటే వీడియో బాగుంటుంది. చూడండి గాయస్ ఘాట్ రోడ్లు ఎలా ఉన్నాయో. అసలు ఆ వ్యూ అయితే మామూలుగా లేదు గాయస్. చూడండి కొండలు ఎలా ఉన్నాయి, ఆ గ్రీనరీ మొత్తం గాయస్. ఇంకా తర్వాత అయితే ఇక సెకండ్ అయితే చక్ర తీర్థానికి అయితే వచ్చేసాం గాయస్. ఇంకా అలా చిన్నగా లోపలికైతే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. చూడండి ఎలా ఉందో మొత్తం. మేము వెళ్ళేసరికి అంత అంటే ఇట్లాగే మాలాగే వచ్చి విజిటర్స్ మొత్తం విజిట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా అలా లోపలికైతే వెళ్తున్నాం గాయస్ స్టెప్స్ ఎక్కి. మావాడికి అయితే నేను ఎస్టర్డే దెబ్బ అయితే తగిలింది కదా కాలుకి. కానీ మేము లోపలికి వెళ్ళి వీడియో తీసుకొని వచ్చేసరికి మళ్ళీ బయట కూర్చోన్నాడు. ఏంది అర్థం కాలేదు. సరే ఇంక నేనైతే ముందుగా లోపలికి అయితే వెళ్ళాను గాయస్. చూడండి గ్రీనరీ ఎలా ఉందో వీడియో కోసం. ఇంకా ఫాస్ట్గా అలా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం. కానీ కింద చూసుకొని కూడా నడవాలి. ఎందుకంటే మనం ఓన్లీ వీడియో మీద క్యాప్చర్ చేసుకుంటే కింద స్టెప్స్ అయితే బాగాలేవు. చూడండి ఇప్పుడు ఎంత ఊపుగా పరిగెడుతున్నాడో. మళ్ళీ కాసేపు ఆగండి అంతే ఊపుగా అక్కడే కూర్చుంటాడు కాలుకి. పాపం ఎంత కాలు ఇబ్బంది అయినా సరే బట్ మాకు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ ఇవ్వకుండా మాకు ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వచ్చాడు. అసలు మామూలుగా లేదు గాయస్. కానీ మేము వెళ్ళింది సమ్మర్ కావడం వల్ల చూడండి కాళ్ళు అయితే మాకు మామూలుగా కాలలేదు. కానీ మేము తిరగాలి, ఎంజాయ్ చేయాలి, చూడాలి అసలు మన కళ్ళతో ఎలా ఉంటుంది ఏంటని అసలు. కానీ ఇక్కడికి వచ్చేసరికి గాయస్ వాటర్ అయితే అక్కడ చూడండి ఫుల్గా వస్తాయంట. కానీ మేము వచ్చిన టైం మరి ఏమో సమ్మర్ కావడం వల్ల చాలా తక్కువగా అయితే వచ్చేసాయి. సరే ఇంకా ముందు లోపలికి అయితే వెళ్ళాం. ఇంకా అలా లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఏదో చూడండి ఎలా ఉన్నాయో కొండలు.
ఇంకా అలా లోపల కొండలకి అయితే చూడండి గైస్, ఇంకా అందరూ ఒక్కొక్కరికి అసలు జోష్ చూడండి ఎలా ఇచ్చింది ఎక్స్ప్రెషన్ అయితే. మామూలుగా అంటే ఆ ఎండకి నడిచి ఎస్టర్డే మెట్లు ఎక్కడం అంతా ఒక్కసారి గ్యాప్ కూడా రెస్ట్ లేకుండా ఎక్కడం వల్ల అందరికి ఎక్కడికక్కడ పట్టేస్తున్నాయి కాళ్ళు. కానీ తిరగాలి, ఎంజాయ్ చేయాలి. అది చూడండి గైస్ ఎలా ఉన్నాయో మొత్తం అక్కడ. ఇంకా అంతా గుండెలే కనిపిస్తున్నాయి. అంతా భక్తితో టెంపుల్కి వచ్చి అంతా మొత్తం గుండు కొట్టించుకొని అంతా అదేదో వెయిట్ లిఫ్టింగ్ లాగా ఉంది చూడడానికి. కానీ దాన్ని ఏమంటారు నాకు తెలియదు గాయస్, నేనేం తప్పుగా మాట్లాడలేదు. బట్ మీకేమన్నా తెలుసుంటే దాని గురించి కామెంట్ చేయండి. అంటే ఒక్కొక్కరి దానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుందంట గాయస్ ఇక్కడ. మరి అది తెలియాలంటే మరి ఎన్ని పురాణాలు చదవాలో తెలియదు మాకైతే. ప్రతి ఒక్క చిన్న దానికి కూడా ప్రతి ఒక్క స్టోరీ ఉంటుందంట, చాలా హిస్టారికల్గా స్టోరీ ఉంటుందంట ఇక్కడ. మరి అది ఎట్లా ఏంటంటే మాకు అర్థం కాలేదు, ఎందుకని ఎంత క్రౌడ్ వస్తున్నారు ఏంటని. అట్లా చెట్ల మీద అయితే పెద్ద దాన్ని ఏమంటారు అయితే తెలియదు గాయస్ నాకు. మీకు తెలుసుంటే మీరు కామెంట్ చేయండి. ఇంకా అలా లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా అక్కడ మొత్తం అమ్ముతున్నారంటే అక్కడ దీపారాధన చేసేవాళ్ళు మొత్తం. చూడండి గాయస్ ఎలా ఉందో, మామూలుగా లేదు వ్యూ అయితే. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి అరటి చెట్లు ఉన్నాయి. ఏంట్రా బాబు అంతా అంటే ఇంకా అక్కడ చూడండి గాయస్, ఇంకా అక్కడ అలా దండం పెట్టుకునే ఈశ్వరుడికి కొంచెం ముందుకు వెళ్ళగాలి. ఇంకా అలా మొత్తం దండం పెట్టుకున్నాం. ఇంకా అట్లా దండం పెట్టేసుకొని చూడండి వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ కూడా అసలు ఎలా ఉందంటే గాయస్, ఒక మామూలుగా అసలు ఎంత పీక్స్లో ఉందంటే ఎందుకు ఇంత డీవియేషనల్గా అంటే అసలు ఆ నేచర్ని చూసే డీవియేషనల్ అయ్యారేమో అనిపించింది నాకైతే. అంటే అలా ఉందా నాకు అయితే ఆ ఫీలింగ్. మరి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఇంక తర్వాత కొంచెం ముందుకు రాగానే పార్క్ అయితే ఉంది గాయస్. సరే ఎండ కావడం వల్ల కింద కాళ్ళు అయితే కాలుతున్నాయి అనుకో, అది సెకండరీ. కానీ అక్కడికి వచ్చి కాసేపు ఫొటోస్ దిగడానికేమో మనదేమో చిన్న ఫోన్లు అవ్వడం వల్ల ఆ లైటింగ్కి క్యామ్ సరిగా అంత వర్క్ అవ్వట్లేదు. బట్ అయినా సరే మన సబ్స్క్రైబర్స్కి ఎలా ఉంటుంది ఏంటి, నాకు చేతనైన కాడికి నేను మన వాళ్ళకి వ్యూ అందించాలి ఖచ్చితంగా. అంటే అది ఫోన్ సపోర్ట్ చేయకపోని ఎంతవరకు అయితే సపోర్ట్ చేస్తుందో అంతవరకు నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి నేను రియల్ కంటెంట్ ఎలా ఉంటుందో ఇవ్వాలి గైస్. దీంట్లో ఓవర్ ఎడిటింగ్ లేదు, ఎక్కడ ఎలాంటి ఓవర్ ఎడిటింగ్ లేదు. బట్ నా ఎడిటింగ్ ఏంటంటే ల్యాగ్ ఎక్కడ లేకుండా కొంచెం దాన్ని షార్ట్ చేసుకుంటాం, ట్రిమ్ చేస్తున్నాం అంతే. చూడండి ఇక్కడ బాగుంది లొకేషన్ అనగానే జ్యోత్స్న లలిత కూడా ఎలా వచ్చారు. లిల్లీ వాళ్ళిద్దరు అయితే ఫ్రెండ్స్ గాయస్, మాకు బాలు ద్వారా పరిచయం వాళ్ళు. కానీ వాళ్ళు ఎంత బాలు ఫ్రెండ్స్ అయినా సరే మాతో కూడా అలాగే జోయల్గా అంతే ఫ్రీగా కలిసిపోయారు మాలో. మేమైతే అలా ఉంటే ఫాజున్ అయితే నువ్వు బాగా ఫోటోలు తీస్తావేమో అని చెప్పి ఇంకొకరు అయితే పిలిచారు. ఇంకా అలా వెళ్ళి వాడు కాసేపు ఫోటోలు దిగేస్తాడు. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తుంటే గాయస్ మొత్తం అక్కడ చూడండి ఎలా ఉన్నాయో. అంటే అక్కడ మేము వెళ్ళే టైంకి గాయస్ నేను అది క్యాప్చర్ చేయలేకపోయాను. వాటర్ అయితే అవి స్ప్రింకిల్స్ మరి ఏంటో పెట్టేసి కొట్టేస్తున్నాయి. కానీ వాటిలో ఆడుకోనంటే చిన్నపిల్లలాగా ఉంది మాకైతే. అంటే అవి కరెక్ట్గా తిరుగుతున్నాయి వాటరు. అవి వచ్చేలోపు మేము కింద వాటి వంగి అయితే వెళ్తున్నాం. చూడండి గాయస్ స్టాచ్యూస్ లాగా అయితే పెట్టున్నాయి మొత్తం. అసలు మామూలుగా లేదు, ఫుల్గా ఉన్నారు క్రౌడ్ అయితే. చూడండి మొత్తం విగ్రహాలు అన్నీ పెట్టేసి ఉన్నాయి, మామూలుగా లేదు. చాలా చల్లగా ఉంది గాయస్. అది చూడండి. అంటే మా వాడు అయితే బాలకృష్ణ అయితే కింద తడి ఉంది కదా, అది ఆ దెబ్బ తగలకుండా మళ్ళీ ఆ కట్టు దశావతారాలు అంట గాయస్. చూడండి ఎలా ఉన్నాయో మొత్తం. ఒక్కొక్క అవతారాన్ని ఒక స్టాచ్యూ లాగా అంటే ఒక విగ్రహం లాగా తీర్చిదిద్దారు. అసలు ఎట్లా ఇంత క్రియేటివిటీ ఎలా వస్తుందని ఇంకా అదైతే మొత్తం చూసుకొని ఇంక రిటర్న్ అయితే అయ్యాం గాయస్. ఇక మళ్ళీ అయితే అలా రిటర్న్ అయితే అయ్యాం గాయస్. చూడండి అసలు ఎలా ఉందో మొత్తం విండ్ మిల్స్ ఉన్నాయి గాయస్. చూడండి మామూలుగా లేదు, రిటర్న్ కాబట్టి కొంచెం అంత ఏం చూపించలేదు, అంటే సేమ్ వ్యూ కాబట్టి. కానీ ఆ కెనాల్లో అక్కడ ఆ గాలికి ఆ వాటర్ అయితే చల్లగా అయితే వస్తుంది గాయస్ ఫుల్గా. అసలు ఏంటో కూర్గు చూసినట్టుంది మాకైతే అది చూస్తుంటే. చూడండి గాయస్ విండ్ మిల్స్ ఎలా ఉన్నాయో. అంటే అవి కరెంట్ ప్రొడ్యూస్ చేయడానికా మరి దేనికో గాయస్ తెలియదు నాకు. మీకు తెలుసుంటే మీరు కామెంట్ చేయండి. అసలు చెట్లు మాత్రం గాయస్ ఇంత ఎలా బాబోయ్ మనం ఎంత కేర్ తీసుకుంటున్నా ఉన్నాం చెట్లు అక్కడ ఆ హిల్స్ మీద ఎలా ఉంటాయి అంతంత మరి అనేది అర్థం కావట్లేదు. మొత్తం ప్రతి ఒక్క బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా అలా చిన్నగా కొంచెం ముందుకైతే వెళ్తున్నాం గాయస్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టాప్ కోసం ఇంకా అలా వచ్చేసి ఇంకో స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాం, అంటే ఇంకో టెంపుల్ దగ్గరికి. ఇది చిన్నగా ఏదో టెంపుల్ ఉంది గాయస్, ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ అంట. చూడండి ఎలా ఉందో. వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది మొత్తం ఫుల్గా అంటే ఇక్కడ ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఏంటో మరి తెలియదు. మొత్తం ప్రతి ఒక్క దగ్గర
ఆ షాప్స్ అయితే పెట్టారు మొత్తం ఫుల్గా. అంటే ఒక దిక్కడే కొంటారా అనేది అర్థం కాలేదు మాకు, కానీ ప్రతి ఒక్క దిక్కడ కొనుక్కుంటున్నారు అంటే విజిటర్స్ మొత్తం. అంటే ముందు చూస్తున్నారు ఎట్లా ఉంటాయి ఏంటి అని. చూడండి గాయస్, విగ్గులు కూడా ఉన్నాయి అయితే అక్కడ. మొత్తం చూడండి ఫుల్గా ఉన్నారు గాయస్ క్రౌడ్ అయితే. కానీ ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అనేది మరి నాకైతే అర్థం కావట్లేదు గాయస్. మీకు ఏమన్నా అనిపిస్తుంటే మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. ప్రతి ఒక్క దగ్గర ఏదో ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది గాయస్ టెంపుల్లో. మరి అది ఏంటనేది, అంటే అది అంత భక్తి డీవియేషనల్గా అసలుకి ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చాం గాయస్. ఇంకా అక్కడ అలా వెళ్ళేసి ఒక 3 రౌండ్స్ తిరిగి దండం పెట్టుకుని ఇంక లోపలికి అయితే వెళ్ళాం. మేము వెళ్ళిన టయానికి అయితే అక్కడ దేవుడికి నైవేద్యం ఏదో పెడుతున్నారని చెప్పి క్రౌడ్ ఆగుందని చెప్పి మేము రిటర్న్ వెళ్దాం అనుకున్నాం. బట్ అక్కడ దాకా వెళ్ళేసి మనం బయటికి వెళ్ళకూడదు కదా అని చెప్పి, చూడండి ఆ పాప ఎలా ఉందో, హాయ్ అని చెప్పగానే హాయ్ చెప్పింది. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి టెంపుల్లో విజిట్ చేసి వెళ్దామని చెప్పి విజిట్ చేసి వెళ్ళాం. బాలు అయితే నేను అంతసేపు వెయిట్ చేయలేనని చెప్పి కొంచెం గాలు బాగాలేదు కదా అని చెప్పి కూర్చున్నాడు పాపం. ఇంకా అలా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాం గాయస్. బట్ అన్న మాత్రం మేము లోపలికి వెళ్ళిన కానీ బయటకు వచ్చేదాకా ఎక్కడ ఉన్నారని కూడా ఫోన్ కూడా చేయట్లేదు గాయస్. చాలా అంటే చాలా పాపం అంత ఫ్రీగా తిప్పాడు. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బస్కి వెళ్దాం అనుకున్నాం, బట్ అది మాకు కన్వే కుదరదేమో అని చెప్పి ఆకాశగంగ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. నెక్స్ట్ అసలు కింద మెట్లు దిగుతుంటే కింద కాళ్ళు మాత్రం మేము రాళ్ళ మీద నడుస్తున్నామా లేకపోతే మా కాళ్ళు రాళ్ళు అయిపోయినాయి అర్థం కాలేదు. కానీ అంత పెయిన్లో కూడా మేము చూస్తూ మన సబ్స్క్రైబర్స్ కూడా చూపించాలని అంత ఓపిక లేకపోయినా మొత్తం ఎక్కడెక్కడ పట్టేస్తున్నా కానీ మన సబ్స్క్రైబర్స్కి మనం కంటెంట్ చూపించాలి, ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం క్యాప్చర్ చేశాను గాయస్. నాకు చేతనైన కాడికి ఆకాశగంగ దగ్గరికి అయితే అలా స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలి గాయస్. మేము వెళ్ళేసరికి కొంతమంది వచ్చేవాళ్ళు రిటర్న్ చూసుకొని వస్తున్నారు. చూడండి ఎలా ఉందో వ్యూ. మేము వెళ్ళేసరికి అప్రాక్సిమేట్లీ 1 అయింది. సో కొంచెం ఎండబడుతూ కొంచెం క్లమ్జీగా ఉంది అక్కడ నేచర్ అయితే. కానీ నాకు చేతనైన కాడ గాయస్ మన సబ్స్క్రైబర్స్కి చూపించాలని ఒక చిన్న హోప్తో ఎంత పెయిన్ అయినా భరిస్తూ వీడియో అయితే తీయడం అయితే ఆపలేదు. కిందకి వెళ్తూ ఉన్నాం. అక్కడ రుద్రాక్షలు అయితే అమ్ముతున్నారు. చూడండి ఎలా ఉన్నారో మొత్తం అక్కడ. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తుంటే ఫోటో స్టాల్స్, అంటే అక్కడే ఫొటోస్ దిగి వాళ్ళు యాడ్ చేసి ఇస్తారంట. మొత్తం చూడండి అక్కడ మొత్తం. అంటే మేము వెళ్ళేసరికి శ్రీరామనవమి ఎస్టర్డే కాబట్టి పూజలు చేసిన ఆకాశగంగా స్టోరీ అంట అది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా లోపలికి దిగాలి స్టెప్స్. మొత్తం అక్కడ ఫోటో స్టాల్స్, అంటే అక్కడే ఫొటోస్ దిగి వాళ్ళు ఎడిటింగ్ చేసిస్తారంట యాడ్ చేసి. చూడండి గాయస్, మేము వెళ్ళేటప్పుడు చూసుకోలేదు వాటర్ పట్టుకోవడానికి అక్కడ టిన్నులు తీసుకోవాలని. బట్ ఆ బాటిల్స్ వచ్చేసి తర్వాత బాలు వాళ్ళు వస్తే వాళ్ళ చేత తెప్పించాం. ఒక్క చిన్న బాటిల్ వచ్చేసి 25 రూపీస్ గాయస్. మార్కెటింగ్ అయితే మామూలుగా లేదు అక్కడ బిజినెస్. అంటే మరి అంత క్రౌడ్ వస్తున్నారు కాబట్టే కదా వాళ్ళు కూడా మార్కెటింగ్ చేస్తున్నారు. మొత్తం అక్కడ కోతులు అయితే మొత్తం ఆడుకుంటూ ఉన్నాయి. అసలు క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది గాయస్. వ్యూ మాత్రం మాకు. ఇంకా అలా కిందకి వెళ్ళాం. ఇంకా కింద అర్థం కాలేదు ఫస్ట్ టైం మేము కూడా చూడడం అయితే ఫస్ట్ టైం. అంటే 2-3 టైమ్స్ వచ్చాం కానీ ఇవైతే మేము ఎప్పుడు విజిట్ చేయలేదు. ఇంకా అక్కడికి వెళ్ళే కొద్ది ఇంకా దేవుడు ఉన్నారు. ఇంకా కొంచెం చూడండి అక్కడ దర్శనం చేసుకుంటూనే ఇంకా కిందకైతే అసలు ఆ వాటర్ ఎలా వస్తున్నాయి, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకైతే తెలియదు గాయస్. మీకు తెలుసుంటే చూడండి మొత్తం ఆకాశగంగా, అంటే ఆ వాటర్ అలా వస్తుంటాయి అంట కిందకి. ఏంటి నేను ఫస్ట్ చూడంగా అయ్యే అనుకున్నాను, నాకు అర్థం కాలేదు. కానీ లోపలికి వెళ్ళి దిగేసరికి అర్థమైంది ఏంటి ఇక్కడ ఎలా వస్తున్నాయి. కానీ మీరు ఇక్కడ ఎక్కడ కాళ్ళు కడుక్కున్నారు, ఎట్లా ఎడి దిగుతున్నారు అర్థం కాలేదు. తెరా చూస్తే ఇక్కడ అందరు తాగే వాళ్ళు తాగుతున్నారు, కాళ్ళు చేతులు మేమైతే కాళ్ళు చేతులు కడుక్కున్నాం. ఇంకా అలా కడిగేసి ఒక బాటిల్కి అయితే పట్టుకున్నాం గాయస్. పైనుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. ఇక రిటర్న్ అయితే అయిపోయాం గాయస్ ఆకాశగంగ నుంచి. కానీ చూడండి ఎంత బాగుందో వ్యూ మాత్రం. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా చెక్ పోస్ట్ దగ్గర అయితే ఫుల్గా క్రౌడ్ ఉన్నారు. చిన్నగా వెళ్తూ ఉన్నాం. ఇంకా క్రౌడ్ దాటుకొని వెళ్ళేసరికి చాలా అంటే హార్డ్లీ మాకు 10 minutes పట్టింది. కానీ గాయస్ ఎక్కడ హెవీ ట్రాఫిక్ అవ్వదు, ఎందుకంటే ఒక్క దగ్గర ట్రాఫిక్ ఆగినా సరే మొత్తం టోటల్ బ్లాక్ అవుతుంది కాబట్టి ఎక్కడికెక్కడ ఫాస్ట్గా అయితే లాగిచ్చేస్తారు, ఎక్కడ ఆపరు. బట్ ఇంకోటి గాయస్ అక్కడ ఎలా పడితే అలా తిరగడానికి లేదు. ఒక సెట్ ఆఫ్ టైం పీరియడ్ ఉంటుంది. ఒక ట్రావెలింగ్ వెళ్ళాక పైనుంచి కిందకి రావడానికి ఎంత టైంలో ఉంటుందో అంత టైంలోనే రావాలి. ఇష్ట ప్రకారంగా మనం ఫాస్ట్గా వెళ్తాం అంటే కుదరదు. ఎందుకు అంటే మన ట్రావెల్స్ మనం ఎక్కినాక మన విజిటర్స్ని మనం ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదంట.
అంటే వాళ్ళకి అన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. కానీ గైస్ మేము వెళ్ళేసరికి చూడండి అక్కడ అంటే వాళ్ళు వీడియో తీసుకుంటూ ఉన్నారు, బాగుంటుంది కదా అని చెప్పి మేము కూడా క్యాప్చర్ చేసుకున్నాం. అంటే మన సబ్స్క్రైబర్స్ చూపించాలని, అంటే ఒక్కొక్కరు ఒక్కో టాలెంట్ ఉంది. అక్కడికి వచ్చాక అంత క్లైమేట్లో కూడా వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు. అంటే నేచర్ అలా బాగుంది గైస్. మేము చాలా చేసాము అలాంటివి. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాం. మొత్తం వెళ్ళేసరికి చాలా అంటే చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. వెహికల్స్ చూడండి, పార్కింగ్ కూడా లేదు. మమ్మల్ని అన్న కొంచెం అక్కడే దింపేశాడు. ఇక మేము అక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఉన్నాం. వెళ్ళే కొద్దీ అసలు ఫుల్గా క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఇంక ఇది పాప వినాశనం అనుకుంటా గాయస్ మేబీ. ఇంకా అలా లోపలికైతే వెళ్తున్నాం. ఫుల్ క్రౌడ్ వచ్చేసింది, బస్సులు అయితే వచ్చేస్తున్నాయి. అది మొత్తం చూడండి గాయస్, అవి ఎలా అంటే దిష్టికి కడతారు కదా ఇళ్ళకి, మనం ఇంటికే కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా. అసలు చాలా బాగున్నాయి గాయస్. డిజైనింగ్ చూడండి ఎలా ఉన్నాయి ఇంట్లోకి. మొత్తం అక్కడ దిష్టి కాయలు అయితేనే, మొత్తం వాటిని నరదిష్టో ఇది అంటారు కదా, స్టార్ ఫిష్లు అయితేనే మొత్తం చాలా ఉన్నాయి గాయస్. మాకైతే అసలు మైండ్ పోయింది, ఏంటి ఇన్ని ఉన్నాయి అంటే ఇంత ఉంటుందా, మనకి వెళ్ళే కొద్ది అన్నీ తెలుస్తాయి అని. మేము ఫస్ట్ టైం గాయస్ విజిట్ చేయడం. మాకు అయితే కొత్తగా అయితే చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయి. మొత్తం అవి అక్కడ ఎక్స్ప్లోరింగ్ పెట్టారు. విగ్గులు చూడండి గాయస్ ఎలా ఉన్నాయో. మరి ఎక్కడే తయారు చేసినా బయట నుంచి తెచ్చినా అయితే మనకు తెలియదు. బట్ గాయస్ చూడండి ఎలా ఉన్నారో. మొత్తం పరదాలు కట్టేసి, అంటే వాటికి ఎండ తగలకుండా వాటికి ఎంతగా మేమైతే ఆ నీడ చూసుకొని నడుస్తున్నాం మొత్తం ఎక్స్ప్లోరింగ్కి. కిందకి వెళ్ళే కొద్ది కోతులకి అయితే అక్కడ ఫుడ్ పెడుతున్నారు వాళ్ళు. అంటే విజిటర్స్ వచ్చేవాళ్ళు, దర్శనానికి వచ్చిన వాళ్ళు వాటికి ఫుడ్ పెడుతూ వాళ్ళు తింటూ చాలా అయితే బాగుంది గాయస్. ఇంకా లోపలికి వెళ్ళాలి ఆకాశ్. ఇంకా అప్రాక్సిమేట్లీ మనం బయట రోడ్ నుంచి 1 km అన్నా లోపలికి రావాలి మనం. ఇంకా అలా లోపలికైతే వెళ్తున్నాం గాయస్ పాప వినాశనంకి. లోపలికి వెళ్ళి అబ్బో మా అంటే చాలా చోట్ల కూర్చొని వచ్చాం, మీకు కనపట్లేదు. అంటే కాళ్ళు అయితే మాకు చాలా అంటే చాలా. సో ఇంకా అలా ముందుకు వెళ్తున్నాం. మొత్తం చూడండి నడవలేక నడుస్తున్నాం, కానీ చూడాలి అదొక్క అంతే. మొత్తం లోపలికి వెళ్తున్నాం. చూడండి ఎలా ఉందో, ఎన్ని మెలికలు తిరిగి వచ్చామో మేము. ఇంకా అలా లోపలికైతే వెళ్తూ ఉన్నాం. అక్కడ వెళ్ళే కొద్దిగా ఎన్ని డ్యామ్ ఉంది గాయస్ మొత్తం అక్కడ. అంటే అక్కడ అది ఒక డ్యామ్ అంట, వాటర్ ఫాల్ అవుతుందంట. కానీ మేము వెళ్ళింది సమ్మర్ కాబట్టి వాటర్ ఎక్కడికక్కడ కొంచెం ఆగిపోయినాయి. అందరికి ఒక్కొక్కరు చిన్నగా నడుస్తున్నాం, ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఎవరి దగ్గర ఓపిక అయితే లేదు. బట్ మనం చూడాలి, మనం చూస్తూ మన సబ్స్క్రైబర్స్ చూపించడానికి మన వాళ్ళు కూడా అయితే, మా ఫ్రెండ్స్ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ వ్యూ బాగుంది, ఇక్కడ వ్యూ బాగుంది, ఇక్కడ తీసుకొని వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. మేము వెళ్ళేసరికి అక్కడ చూడండి గాయస్, మామూలుగా అయితే ఫుల్ వాటర్ వస్తాయంట, ఇంకా చిన్నగా వస్తూ ఉన్నాయి. చూడండి అది మొత్తం డ్యామ్ అంట గాయస్, ఆపోజిట్లో ఉంది. మొత్తం అదంతా హిస్టరీ పాప వినాశనానికి. అంటే అక్కడ కనుక్కుంటే పాపాలు పోతాయని ఒక చిన్న నమ్మకం. ప్రతి ఒక్కరు మీరు విజిట్ చేసుంటే మీకు తెలిసి ఉంటుంది. పిల్లలైతే అక్కడే స్నానం, పెద్దవాళ్ళు చేస్తున్నారు. మేము అయితే కాళ్ళకు చేతులు కడుక్కున్నాం, ఎందుకంటే మా దగ్గర బట్టలు లేవో, మేము తెచ్చుకోలేదు. మేము మామూలుగా అయితే చేద్దాం అనుకున్నాం, మాకు తెలియదు. మా ముందోడే తెలుసుంటే ఖచ్చితంగా బట్టలు తెచ్చుకొని మేము కూడా చేసేవాళ్ళం. చూడండి గైస్ డ్యామ్ ఎలా ఉందో. అంటే అది అక్కడ ఫుల్గా వాటర్ వచ్చేసినప్పుడు ఆ డ్యామ్ గేట్లు ఎత్తారంట. ఇంకా అలా రిటర్న్ అయితే అవుతూ ఉన్నాం. ఇంకా జపాలీకి అయితే వచ్చాం గాయస్ ఫైనల్లీ. ఈ జపాలి మాత్రం అసలు మామూలుగా లేదు, అంత లోపలికి అసలు ఎలా ఏంట్రా బాబు. అక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అప్రాక్సిమేట్లీ 3 అయింది మాకు, ఆఫ్టర్నూను. కానీ ఒక్కొక్కరికి మాత్రం మామూలుగా పులిసిపోలేదు. ఒక్కొక్కరికి మొత్తం ఎక్కడ పాటలు అక్కడ పట్టేస్తున్నాయి. కానీ చిన్నగా నడవాలి. మీరు విజిట్ చేసే ఉంటారు గాయస్, విజిట్ చేసి మీరు ఏ సీజన్లో విజిట్ చేశారు, మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చూడండి. అందరు అక్కడంతా ఆగిపోతున్నారు. అంటే అడుగు ముందుకు పడట్లేదు గాయస్. మేమైతే కూర్చున్న ప్రతి చోట ఏదో ఒకటి తింటున్నాం, ఏదో ఒకటి తాగుతున్నాం అక్కడే, సోడా కానీ ఏదైనా సరే. అంటే ముందు లోపల బాడీలో పడే కొద్దీ ఏదో ఒకటి కొంచెం నడుస్తుంది. ఎక్కడికంటే అక్కడ కూర్చొని సతికిలు పడుతున్నాం. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. అప్రాక్సిమేట్లీ అక్కడికి లోపలికి వెళ్ళాలంటే 2 kilometers అన్న వెళ్ళాలి గాయస్. ఆ రోడ్ నుంచి మేము కారు ఎక్కడైతే దిగామో అక్కడి నుంచి జపాలి లోపల దర్శనానికి. చూడండి మా తమ్ముడు అయితే వేసేసి స్టాండ్ పెట్టేసి ప్రతిదీ ఇంకా నాకన్నా బాగా క్యాప్చర్ చేస్తున్నాడు. అందరూ ఒకసారి మన వీడియో బయటకు అనగానే వచ్చారు. అందరికైతే కానీ వాళ్ళకి అంత ఓపిక లేకపోయినా మన వీడియో బయట అనగానే స్మైల్ ఇచ్చేస్తున్నారు, ఎందుకంటే చూపించాలి కాబట్టి. గాయస్ ఒక్కొక్కరికి అయితే నడుస్తూ ఉంటే చూడండి గాయస్, పక్కన రోడ్ సైడ్ అయితే అంటే ఆ స్టెప్స్ పక్కన మరి అవి ఎందుకు ఎలా అని
మరి వాళ్ళు కోరికలు తీరిన వాళ్ళు పెడతారో తెలియదు, తీర్చుకోవాల్సిన వాళ్ళు పెడతారో తెలియదు. కానీ అంటే ఒక్కొక్క స్టోన్ మీద ఒక్కొక్క స్టోన్ పెట్టేసి అంటే వాళ్ళకి అది ఒక నమ్మకం అంట. అంటే మనం ఎన్ని స్టోన్స్ పెడితే అంత ఇల్లు కడతామో, మరి అది ఏంటి అనేది దాని గురించి నాకైతే కంప్లీట్ స్టోరీ తెలియదు. ఒకవేళ మీకు తెలుసుంటే అది ఎందుకని నిజమా కాదా, ఒకవేళ తీరతాయా తీరవా అనేది నాకైతే తెలియదు గాయస్. అంటే ఎన్ని పెట్టున్నారో చూడండి, అంటే వాళ్ళకి ఎంతమందికి తీరాయో మరి అదొక నమ్మకంగా, వాళ్ళు ప్రతి ఒక్కరూ నమ్మకంగా. మీరు చూడండి, మీకు తెలుసుంటే ఖచ్చితంగా మనకు కామెంట్ చేయండి, మన సబ్స్క్రైబర్స్కి కూడా చూస్తారు ఫీడ్బ్యాక్. చూడండి గాయస్, ట్రీస్ ఎలా ఉన్నాయి, పెద్ద పెద్ద ట్రీస్ గాయస్. ఇంత ఎలా బాబోయ్ మామూలుగా లేదు, వెళ్ళే కొద్ది అసలుకి. కానీ గాయస్ ఒక్కొక్కరికి మాత్రం ఎక్కడికక్కడ పట్టేస్తున్నాయి, కింద కాళ్ళు మాత్రం అసలు ఏంట్రా బాబు, ఎవరన్నా ఎత్తుకొని తీసుకెళ్తే బాగుంటుంది, చిన్నపిల్లల్లాగా ఉన్నాయి. కానీ ఆ స్టెప్స్ మధ్యలో ఒక చెట్టు ఉంది గాయస్, ఏంటి ఆ ఒక్క చెట్టుని ఆపేశారు, మరి ఏంటి అనేది తెలియదు. మరి ఆ చెట్టుకి ఏమన్నా హిస్టరీ ఉందా మరి పెద్ద పెద్ద వాళ్ళకి, మనకైతే తెలియదు. ఇంకా అలా చిన్నగా వెళ్తూ ఉన్నాం ముందుకి. కను చూపు మేర జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ కనపడ, అబ్బా బాబోయ్ వచ్చారా బాబు జపాలి అనుకున్నాం. అంటే డిస్టెన్స్ తక్కువే, కానీ మనం నాన్ స్టాప్గా తిరగడం వల్ల మొత్తం లెగ్స్ అన్నీ బాగా పెయిన్గా ఉన్నాయి. ఇంకా చూడండి చిన్నగా క్రౌడ్ అయితే ఎలా ఉన్నారో, అంటే ఈవినింగ్ టైం అయ్యే కొద్దీ ఇంకా వ్యూ బాగుంటుంది కాబట్టి ఫుల్గా అయితే వస్తున్నారు. అంటే మొత్తం ఓవరాల్గా అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసుకొని ఇంకా ఫైనల్లీ జపాలి మాకు. ఇంకా జపాలికి అయితే ఇంకా వెళ్తూ ఉన్నాం. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే ఒక సరస్సు ఉంది గాయస్, అంటే దాన్ని ఏమంటారు కోనేరు టైప్లో. ఇక బాలు అయితే లైన్లో నుంచోలేమంటే కొంచెం పక్కన కూర్చున్నాడు. వెళ్ళే కొద్ది పాపం వాడికైతే బాగా మాకైతే ట్రిప్ స్టార్ట్ అయ్యింది, వాడు రక్తం చూపించాడు మాకు వాడి కాళ్ళ నుంచి. కానీ అంత పెయిన్ ఉన్నా ఎలా ఉన్నా సరే మమ్మల్ని అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. నేను రాను, నా వల్ల కాదని అనలేదు. ఇంకా మేము వెళ్ళేసరికి లైన్లో ఉన్నాం. వాడిని అయితే పక్కన కూర్చోరా, కొంచెం కాలు బాగాలేదంటే ఇంకా వాడు పక్కన కూర్చున్నాడు. చూడండి గైస్ ఎలా ఉందో జపాలి. అంటే ఇక్కడ పాపం అంత హిస్టారిక్గా ఏముందో మరి అయితే నాకు అర్థం కాలేదు. కానీ ఏం తెలియకుండా వచ్చాం, కానీ అదొక తెలియని ఫీలింగ్తో మమ్మల్ని లాగేస్తుంది గాయస్. ఇక్కడ మనకి ఏం తెలియని అవసరం లేదు, కానీ అక్కడికి రాగానే సరే ఆ అట్మాస్ఫియర్కి వాటికైతే ఆ ఫీలింగ్ అయితే మమ్మల్ని లోపలికి అయితే లాగేస్తుంది. చూడండి వీడియో అన్నా కానీ పాపం అందరూ ఎక్కడికక్కడ కూర్చుంటున్నారు. ఎవరికి ఓపిక లేదు గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే 2 days నుంచి నాన్ స్టాప్ తిరుగుతూనే ఉన్నాం. ఇంకా లైన్లో నిలబడ్డాం గాయస్. నిలబడే కొద్దీ ఇంకొంచెం మాకు అప్రాక్సిమేట్లీ ఒక 25 minutes అయితే పట్టింది. కానీ ఎక్కువ టైం పట్టట్లేదు గాయస్, ఎందుకంటే క్రౌడ్ వచ్చే కొద్ది లాగిచ్చేస్తున్నారు లోపలికి, మనల్ని ఎవరిని ఆపట్లేదు. ఇంకా అక్కడ మా వాడైతే చూస్తూ ఉన్నాడు, చూడండి ఎలా ఉన్నాడో పాపం నడుచుకుంటా. అంత కాలు బాగలేకపోయినా మరి ఏమో తెలియదు, వాడికి అంత బాగలేకపోయినా సరే కానీ వాడిని ఎందుకు వాడు అంత ఓపికగా ఎలా నడుస్తున్నాడు అనేది వాడి నమ్మకం ఏంటో తెలియదు. ఆడు నడుస్తున్నాడా లేకపోతే నిజంగా నా దైవం నడిపిస్తుంది అక్కడికి వచ్చాక అనేది మాకైతే అర్థం కాలేదు. నాకైతే నా ఫీలింగ్ అయితే అదే. కానీ అంత బాగలేకపోతే మామూలుగా ఉంటేనే కాళ్ళు బైక్ లేవట్లేదు మాకు, కానీ వాడు అంత దెబ్బలో కూడా అంటే నిజంగానే బాబు అనిపించింది. ఇంకా అలా లోపలికి వెళ్తుంటే ఇంక బయట అక్కడే కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు. మొత్తం బయటకు వచ్చి చూసుకునే ఇంక లోపలికి అయితే క్యామ్ అలా లేదు కాబట్టి ఇంక లోపలితో అంతవరకు ఆపాం. పైన చూడండి గాయస్ ఎలా ఉందో, రెపరెపలాడుతుంది జెండా మాత్రం గాలికి. మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా అలా ఉంది మొత్తం. చూడండి గాయస్ ఇంక మొత్తం బయటకు వచ్చాక బయట ఇది అవుట్ సైడ్ ఎక్స్ప్లోర్ ఇది టెంపుల్కి. లోపలైతే పూజలు చేసుకునే వాళ్ళు అంటే చూడండి గాయస్ దీన్ని ఏమంటారు నాకైతే తెలియట్లేదు, మరి మీకైతే తెలుసుంటే కామెంట్ చేయండి. అది ఏంటి ఉడత లేకపోతే అది దాన్ని వాటిల్లోనే మేము వెళ్ళేసరికి ఉడతకైతే అరటిగా వేస్తున్నారు. బట్ మేము చేయాల్సింది వీడియో కోసం అన్నా, కానీ మాకెవరికో చూడండి గాయస్ ఇంకా అన్నయ్య లోకేష్ జస్ట్ హాయ్. ఇంకంతా రిటర్న్ అయితే అవుతున్నాం మొత్తం. అందరికైతే ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే అసలు అక్కడే నిద్ర వచ్చేస్తుంది, ఒక పక్క ఆకలి వేస్తుంది. ఏం తినలేదు మార్నింగ్ నుంచి, అంటే బయట అక్కడ తిన్నాం కానీ ఫుడ్ అయితే ఏం తినలేదు. ఇక రిటర్న్ అయితే అయిపోయాం గాయస్ మొత్తం. ఇంకా చూడండి అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ అంత అలసిపోయి మామూలుగా లేరు, బాగా అంతా అలసిపోయి ఉన్నారు, ఫుల్గా టైర్డ్ అయిపోయారు. అంటే తిరిగి 2 days నాన్ స్టాప్ ఒకేసారి అయ్యేసరికి అంతా ఎక్కడికక్కడ మొత్తం బాడీ అంతా ప్యాక్ అయిపోయింది. ఇక చిన్నగా అయితే రిటర్న్ అయితే అయిపోయాం. చూడండి గాయస్ విండ్ మిల్స్ మళ్ళీ ఈసారి కొంచెం దగ్గర నుంచి వచ్చాయి రిటర్న్లో. మరి దీనివల్ల యూజ్ ఏంటనేది మనకైతే అర్థం కాదు, నాకైతే అర్థం కాలేదు గాయస్. మీకేమన్నా తెలుసుంటే మీరు కామెంట్ చేయండి. ఇక అసలు అట్మాస్ఫియర్ మామూలుగా లేదు. ఇంకా రిటర్న్లో వెళ్తుంటే ఇంకా అయిపోయింది కదా వాళ్ళతో.
అని చెప్పి అది ఒక చిన్న లోన్లీ ఫీలింగ్. ఆ 2 days ఎంజాయ్ చేసి ఒక్కోళ్ళు మళ్ళీ ఒక్కో దగ్గరికి వెళ్తుంటే ఇక నైట్ అయితే వచ్చేసాం గాయస్ దర్శనానికి. ఇక దర్శనం చేసి ఫోన్స్ అయితే లాకర్లో పెట్టేసాం. ఇక మళ్ళీ దగ్గరే కాబట్టి అది దర్శనం చేసుకున్నాక మన వ్యూవర్స్ కోసం చూపించాలి నైట్ వ్యూ ఎలా ఉంటుందని. చూడండి, పైకి వచ్చేసరికి అంతా ఇక్కడి నుంచి అంటే ఎన్నో చూసాము, వీడియోస్లో చూసేది వేరు, మనం ఇక్కడ దగ్గర నుంచి చూస్తుంటే బాబోయ్ పీక్స్లో ఉంది అసలు ఆ నైట్ వ్యూ లైటింగ్. గైస్ ఫస్ట్ టైం ఇన్ని టైమ్స్ వచ్చినా సాటర్డే మరి వెంకటేశ్వర స్వామికి ఎందుకు ఇష్టమో తెలియదు నాకైతే దాని స్టోరీ కనుక. నేనైతే ఎన్ని టైమ్స్ వచ్చినా సరే నాకు సండే అయింది కానీ దర్శనం, సాటర్డే ఎప్పుడు అవ్వలేదు. బట్ ఈసారి మాత్రం మాకు సాటర్డేనే అయ్యింది. అంటే మాకు టోకెన్ టైం అయితే మాకు 10కి ఇచ్చారు గైస్. మేమైతే 9 బయలుదేరాం, 9:30 కల్లా వెళ్ళాం. బట్ మిస్ అయింది ఏంటంటే వరాహస్వామిని అయితే విజిట్ చేయలేదు, మేము దర్శించుకోలేదు. కానీ వరాహస్వామి రూపంలోనే మాకైతే ఆ వరాహాలు అయితే ఎదురొచ్చాయి. అసలు మాకైతే అది ఏం అర్థం కాలేదు. అంటే మేము అక్కడ దర్శించుకోవడానికి టైం అయిపోయింది, టెంపుల్కి క్లోజింగ్ టైం. కానీ అదే వస్తుంటే ఆ వరాహాలు అయితే మాకు ఎదురొచ్చినాయి. అంటే వాళ్ళ రూపంలోనే వచ్చింది ఆ దైవం అనేది మాకు అర్థం కాలేదు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అది. అంటే అంత ట్రావెలింగ్ చేసి కూడా మనం వరాహస్వామిని ఖచ్చితంగా విజిట్ చేయాలంట. కానీ అక్కడ మేము బయలుదేరే టైంకి అయితే టెంపుల్ అయితే క్లోజింగ్ టైం అయింది. కానీ ఆ వరాహాలు రావడం వల్ల అయితే మాకైతే చాలా అంటే చాలా అయితే హ్యాపీ అనిపించింది. ఇంకా చూడండి గాయస్, నైట్ సాటర్డే అయితే ఫుల్ ఎంత లైటింగ్ వేసి ఉన్నారో అసలు చూస్తూ ఉంటే ఆ ఒక్క 5 minutes అలాగే అక్కడే స్టన్ అయిపోయారు. ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే మొత్తం చూసుకొని ఇంక రిటర్న్ అయితే అయ్యాం గాయస్. రిటర్న్ కూడా ఎలా ఉంటుంది ఏంటి టెంపుల్ మీద అంటే రిటర్న్లో మొత్తం వీడియో తీసుకున్నాం గాయస్. చూడండి, ఇంక చివరైతే కూర్చున్నాను. ఇంక మొత్తం అందరికీ మన సబ్స్క్రైబర్స్ అంటే కొండ దిగేటప్పుడు ఎలా ఉండదు, కొండ ఎక్కేటప్పుడు అనేది స్టెప్స్లో పార్ట్ 1లో చూపించాం నలిపిరి స్టెప్స్. ఇప్పుడు రిటర్న్లో ఎలా ఉంటుంది ఒక్కొక్క వెంకటాద్రి నిలయం గాయస్ రీసెంట్గా కట్టారంటే చాలా అంటే చాలా బాగుంది గైస్. మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం అంటే ఎక్కడ మాకు తెలియదు అది ఎట్లా ఏంటని. మేము ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రూమ్స్ కోసం అయితే చూసాం, మాకైతే రూమ్స్ అయితే అందుబాటులో లేవు. సో అప్పుడు డిగ్రీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ తేజ కాంటాక్ట్ అయితే ఆ అబ్బాయి చెప్పాడు ఇట్లా వెంకటాద్రి నిలయం ఉందరా ట్రై చేయండి అని. ఇంకా అక్కడికే గూగుల్ మ్యాప్ పెట్టుకుని బై వాక్లో వెళ్ళి లాకర్స్ అయితే తీసుకున్నాం. రీసెంట్గా కట్టిందనో మరి ఏమో, రీసెంట్గా కట్టినా పాతదైనా సరే ఎలా అయినా సరే మెయింటెనెన్స్ మాత్రం సూపర్, ఎలా అయితే సూపర్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే నా స్లిప్పర్స్ అయితే పోగొట్టుకున్నాను. అంటే నాకు తెలియదు లోపల తీసుకురాకూడదని మేము తీసుకెళ్ళి కింద పెట్టేసాం. వాళ్ళ స్లీపర్స్ వచ్చేసి మొత్తం అంటే చూడండి, అంటే ఒక్క వేస్ట్ మెటీరియల్ కూడా అనేది ఉంచదు, అంటే బయట పెట్టుకోవాలని నాకు తెలియదు. ఇంకా అలాగే ఇక్కడైతే నేను స్లిప్పర్స్ టవల్ అయితే పోగొట్టుకున్నాను 2. స్నానం చేసేసి టవల్ అయితే అక్కడ గ్రిల్స్లో ఆరేసాం, బయటకు వచ్చేసరి మొత్తం క్లీన్. అంటే వాళ్ళ మెయింటెనెన్స్ చూడండి, అంటే ఎక్కడ ఏది ఎవరైనా సరే ఇక్కడైతే ఉండకూడదు, మొత్తం వేస్ట్ అయితే ఉంచకూడదని ఇంక మొత్తం రిటర్న్ అయితే ఇంకా అలాగే జీబులు బుక్ చేసుకుని వచ్చేవాళ్ళు కార్లో. ఇంకా రిటర్న్ చూడండి ఎట్లా ఉందో గాయస్. ఒక్కొక్క మలుపు అయితే మామూలుగా లేదు, లోపల తిప్పేస్తుంది. ఏం తినలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకా అక్కడే వమిట్ చేసుకునే వాళ్ళమేమో. అసలు అలా ఉంది గాయస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు తిరుగుతున్నాయి అది కొండ కిందకి దిగుతుంటే. మరి అది ఏంటి అసలు మామూలు అంటే ఒక్కొక్క మెలుగు అసలు అట్లా ఉంది, ఒక్క మలుపు తిరుగుతుంటే బాబోయ్. మొత్తం డ్రైవర్ అన్నకి ఎలా ఉందో తెలియదు కానీ అంటే వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత వాళ్ళు కంట్రోల్గా ఉండగలరు. అసలు తల తిక్కొచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, లోపల మొత్తం తిప్పుతుంది, వమిట్ వస్తుంది కానీ రావట్లేదు, వాటర్ వస్తుంది బయటికి. అసలు ఫుడ్ ఏం తినలేదు కాబట్టి అసలు ఒక్కొక్కరు అంత సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలా ట్రావెల్ చేస్తారు అనేది ఒక్క దిక్కడి చిన్న బ్రేక్ మిస్ అయినా ఎంతో స్పాయిల్ అవుతుంది. కానీ వాళ్ళంతా కంట్రోల్గా చేస్తున్నారు. వాళ్ళందరికీ మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయో ఏమో కానీ వాళ్ళందరికీ మాత్రం ప్రతి ఒక్కరికి అలా సేఫ్ డ్రైవ్ చేసి మా ఛానల్ అవీస్ టేస్టీ టాక్ నుంచి ప్రతి ఒక్కరికి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం చాలా అంటే చాలా రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కరు నిజంగా మనం అక్కడికి వెళ్ళి దైవాన్ని దర్శించుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నామంటే వీళ్ళు మనల్ని జాగ్రత్తగా చేర్చడం వల్ల కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు బాగుండాలి మనతో పాటు అని కోరుకుందాం. నిజంగా గాయస్ ఒక్క చిన్న మిస్టేక్ ఎంతో జీవితం అల్లకల్లోలం అవుతుంది. కానీ వాళ్ళు మాత్రం అంత సెల్ఫ్ బ్యాలెన్సింగ్గా అంతకంటే అంటే మనం నమ్మి ఎక్కిన ప్రతి ఒక్క కస్టమర్ని ఒక్కొక్క విజిటర్ని మనం జాగ్రత్తగా తెంచాలి ఒక చిన్న ఉద్దేశంతో వాళ్ళు అంత మెలకువతో అంత స్పాంటేనియస్గా ఎక్కడ బ్రేక్ ఎలా తొక్కాలి ఎట్లా తిప్పాలి వాళ్ళకి ప్రతి ఒక్కటి మ్యాప్ ఇంకా అట్లా బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి ఉంటుందేమో. అలా మమ్మల్ని అయితే సేఫ్గా తీర్చే ప్రతి ఒక్కరు మమ్మల్ని ప్రతి ఒక్కరు వాళ్ళకి మాత్రం నిజంగా చాలా అని చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
దిగాక కృతజ్ఞతలు అయితే ప్రతి ఒక్కరిని చెప్పాలి గాయస్. ఎందుకంటే ఎంతోమందిని వాళ్ళు ఎన్ని ట్రిప్పులు వేస్తారో డైలీ, అంత ట్రిప్పుల్లో కూడా ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా అంత ఘాట్ రోడ్డు వాళ్ళకి చూడండి ఎలా ఉంది అయితే మ్యాప్. అసలు గాయస్ చూడండి వ్యూ, బ్యాక్ సైడ్ కూర్చున్నాను వీడియో కోసం, అసలు మామూలుగా లేదు. అంటే ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల, ఎర్లీ మార్నింగ్ అది 9 అవుతుంది, ఇంకా క్యాప్చర్ చేసుకుంటూ వచ్చాను గాయస్ మీకోసం. ఇంకా ఫైనల్లీ అసలు కానీ ఈ 2 days బాగా అంత బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఏమున్నా ఎంజాయ్ చేసాం. మళ్ళీ అందరం ఫ్రెండ్స్ అందరం ఎటువల్లటి వెళ్తామన్న ఒక చిన్న హోప్, అదొక ఫీలింగ్ అయితే సాడ్ అనిపించింది. బట్ మేము రియలైజ్ అయింది ఏంటంటే ఖచ్చితంగా 6 monthsకి అన్న ఇంకొక ట్రిప్పు. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ రేపు అనే రోజున ఎలా ఉంటుందో తెలియదు గాయస్. ఉన్నడే మన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు, మనల్ని నమ్మిన వాళ్ళని మనం ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు, మోసం చేయకుండా అలా ఉంటే చిన్నగా గాయస్. ప్రతి ఒక్కరూ మొత్తం ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం చీరప్గా అందరం అయితే. ఇంకా రిటర్న్ అయితే వెళ్తుంటే చూడండి లోపలికి అయితే మామూలుగా లేదు వ్యూ మనకి. ఇంకా వచ్చేస్తుంటే అది మామూలుగా జీబులోంచి మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చెప్పాను కదా ఫ్రెండ్స్తో తిరిగి మళ్ళీ ఫ్రెండ్స్ అందరం ఎటువల్లటి వెళ్తుంటే అదొక తెలియని ఫీలింగ్ అనిపించింది నాకైతే. ఇంకా బాగా అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసాం గాయస్. ఇన్ని టైమ్స్ వచ్చినా మొత్తం కవర్ చేసుకున్నాం. నేను కవర్ చేసుకుంటూ అంత పెయిన్లో కూడా మన సబ్స్క్రైబర్స్కి మనం చూపించాలని ఒక చిన్న హోప్తో ప్రతి ఒక్కటి నాకు చేత నేను కూడా క్యాప్చర్ చేసుకున్నాను. ప్రతి ఒక్క మూమెంట్ని మీకైతే చూపించాను. మేము ఎలా ఫీల్ అయ్యాం, మీరు వచ్చుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది మన కామెంట్లో చేస్తే కదా మన సబ్స్క్రైబర్ ఓకే ఇట్లా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది. ప్రతి ఒక్కటి నేను విజిట్ చేసింది అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాను గాయస్. ఇంకా మనకి మళ్ళీ చెప్తున్నాను, మమ్మల్ని అయితే పైనుంచి తిప్పిన అన్న అయితే చాలా ఫ్రెండ్లీగా మమ్మల్ని అయితే తిప్పాడు. అన్న నెంబర్ కూడా కాంటాక్ట్లో పెట్టాం, మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన ఛానల్ నుంచి అంటే ఖచ్చితంగా ఇంకా మీకు డిస్కౌంట్ ఇస్తాడు. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా తీసుకెళ్తాడు గాయస్. ఇంకా కింద దిగుతుంటే మాత్రం ఇంకా అప్పుడు ఆల్మోస్ట్ ఇంకా చాలా అంటే మేము ఇంకా చాలా కట్ చేసేసాను చూపించకుండా. అంటే అంత ఓపిక లేదు ఇంకా, అంటే వమిట్ వచ్చేస్తుంది, ఫోన్ పట్టుకుంటే షేక్ అయిపోతుంది ఫోను. అంటే అలా ఉంది మామూలుగా మన జర్నీ. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరు మన వీడియోని ఎంతసేపు చూస్తున్న ప్రతి ఒక్కరికి, వాళ్ళ టైం కేటాయించుకున్న ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి కంటెంట్ ఇంకా ముందు ఇంకా రావాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక కామెంట్ చేస్తే ఎంతోమందికి నేను ఇంకా ఇలాంటి కంటెంట్ చేస్తే నా సబ్స్క్రైబర్స్కి నచ్చుతుందా లేదా అనేది నేను తెలుసుకొని ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్తాను గాయస్. సో ఇదే కాదు, మీరు చూడొచ్చు ప్రతి ఒక్క నా ఛానల్ నుంచి ఒక వీడియో పోస్ట్ అవుతుందంటే అది ఒక ఫ్యామిలీ చూసేదే చేస్తాను గాయస్. ఇంకెలాంటి కంటెంట్ అయితే నేను చేయను. ఇంకొకటి ఒకరిని డిస్క్రిమినేషన్ చేయడం అవ్వచ్చు, ఇంకొకటి ఎలాంటి టైప్ అయినా అవ్వచ్చు. బట్ నా కంటెంట్ ఏంటంటే నా వీడియో ఓవర్ ఎడిటింగ్ ఉండదు, న్యాచురల్గా నా సబ్స్క్రైబర్స్, నన్ను నమ్మిన సబ్స్క్రైబర్స్ నేను న్యాచురాలిటీ చూపించాలని ఒక చిన్న ఉద్దేశంతోనే ఎడిటింగ్ చేయొచ్చు కదా అని చెప్పి సజెషన్స్ ఇస్తున్నారు. ఓకే, బట్ నాకైతే నా సబ్స్క్రైబర్స్కి నేను న్యాచురాలిటీ ఎలా ఉంటుందో చూపించాను. ఎందుకంటే నన్ను నమ్మిన సబ్స్క్రైబర్స్కి ఇక్కడ ఇలా న్యాచురాలిటీ నేను చూపించాలి ఎలా ఉంటుంది. సో ప్రతి ఒక్క వీడియో మీ ఫ్యామిలీలో ఉండొచ్చు, ఎంతమందిలో ఉన్నా సరే ఓపెన్ చేసేదైతే ఇస్తాను. చూడండి స్టెప్స్ ఎక్కేటప్పుడు అది ఆంజనేయ స్వామి విగ్రహం. అసలు అవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే నిన్న ఎలా ఎక్కాం రా బాబు అన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. అంటే మనం అంత వాకింగ్ చేసి ఎంతేం లేకపోయినా కానీ ఒక్క రోజులో అంత స్టెప్స్ ఎక్కి పైన ఎలా తిరుగుతారు. కానీ అంత తిరిగినా సరే లోపలికి వెళ్ళినాక ఒక 5 seconds మనం ఉండేది. ఆ సెకండ్స్కి అంత ఎలా ఉంటుంది అనేది మనకు ఆ ఫీలింగ్ అయితే తెలియదు. ఇంతసేపు వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.